అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేసుకోవాలని ఈ కడప జిల్లాలోని బీసీల యొక్క దశాబ్ద కళ, చిరకాలమైనటువంటి కోరిక. మరి ఈ బీసీ భవన్ సాధించుకునేందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా గతంలో ఈ రాష్ట్రంలో పలు దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అనేక మార్లుగా మా వినతి పత్రాన్ని ఇచ్చాం, మా మొరను తెలియపరిచాం. అయ్యా, జిల్లాలో మాకంటూ ఒక బీసీ భవన్ ఏర్పాటు చేయండి దైనందిన కార్యక్రమాల కోసం అనేసి. మరి మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఎట్లా ఉందంటే బీసీల చేత ఓట్లు వేయించుకోవడం, వంచడం, ఎన్నుపోటు పడవడం ఆయన నైజం. మరి కాలక్రమంలో ఇలానే జరిగిపోతూ ఉంది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలో ఉన్నటువంటి బీసీ నేతలు కానీ బీసీ నేతల సారథ్యంలో మరి బీసీ నాయకులు అనేటువంటి సురేష్ బాబు, డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీళ్ళందరి యొక్క సహకారంతో ఎంపీ గారి నోటీసుకు తీసుకెళ్ళాం. మాకంటూ జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలనేసి ఎంపీ గారి నోటీస్కి తీసుకెళ్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడో మారుమూల కడపకు అవుటాఫ్లో స్థలం కేటాయిస్తామని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులను మీరు కానీ సిటీ బయట కానీ బీసీ భవన్ ఏర్పాటు చేస్తే ఎందుకు ఉపయోగంలోకి రాదనేసి మరొకమారు ఎంపీ గారికి తెలియజేస్తే ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి కడప నడిబొడ్డున సుమారు 20 కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని ఇక్కడ కేటాయించడం, మరి స్థలం కేటాయిస్తానే మా వంతు అయిపోయిందనేసి మా ప్రయత్నం విరమించాలా. బీసీ భవన్కు ఇదే ఎంపీ గారు, ఈ జిల్లా ఎంపీ గారు 6 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఇవాళ మీడియా సోదరులందరూ చూశారు, అత్యాధునికమైనటువంటి వసతులతో సర్వాంగ సుందరమైనటువంటి బిల్డింగ్స్ కట్టించారు. మరి ఏదో సామెత ఉంది, దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించలేదనేసి. మరి 6 కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో బీసీల కోసం, బీసీ విద్యార్థుల కోసం బీసీ భవన్ అయితే నిర్మించుకున్నాం. కానీ ఇంతలోనే జగనన్న ప్రభుత్వం పోవడం, ఈ బీసీ భవన్కు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గకరమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం వచ్చింది దాదాపు ఏడాదిన్నర కావస్తా ఉంది. ఈ బీసీ భవన్లో కనీస ప్రాథమిక మౌలిక వసతులు కల్పించేదానికి 1 రూపాయి కూడా బడ్జెట్ కేటాయించాల. ఇదే విషయాన్ని గతంలో బీసీ వెల్ఫేర్ అధికారులకు అనేక మార్లు మా బీసీ నేతలు విన్నవించాం, కానీ స్పందించాల. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమక్షంలోని ఈ బీసీ భవన్ సందర్శన కార్యక్రమాన్ని చూసాం. మేమేదో కల్పించుకొని చెప్పట్లా, మేమేదో ప్రభుత్వం మీద ఆరోపణ చేయట్లా. మీడియా సమక్షంలోనే ఇక్కడ అందరికీ లైబ్రరీ చూపించాం. కనీసం బుక్స్ ప్రొవైడ్ చేయాల అంటే ఒక డిఎస్సికి సంబంధించి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1కు సన్నద్ధమైనటువంటి విద్యార్థుల కోసం కనీస బుక్స్ ఏర్పాటు చేయాల. మరి విద్యార్థులు చదువుకోవడానికి రీడింగ్ టేబుల్స్ లేవు ఇక్కడ. మరి స్టడీ హాల్లో చూస్తే మరి లెక్చరర్ ఏమో టీచ్ చేస్తాడు, కూర్చోవడానికి విద్యార్థులు కూర్చోవడానికి కనీసం చైర్స్ లేవంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లా నడిబొడ్డులో బీసీ భవన్ యొక్క పరిస్థితి ఉందో మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా సార్. మరి దీనిపైన ఇవాళ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేసే బీసీ నేతలమంతా కూడా ఈ పర్యటన లేదా ఈ సందర్శన చేయడం జరిగింది. అయ్యా, ప్రజలు కానీ ఒక విషయం గమనించాలా, జిల్లా నడిబొడ్డున బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం, బీసీల యొక్క దైనందిన కార్యక్రమాల కోసం 6 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టించినటువంటి జగనన్న ప్రభుత్వం మంచిదా? మరి ఏడాదిన్నర కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంత బీసీ భవన్కు సంబంధించి 1 రూపాయి బడ్జెట్ కేటాయించి మరి ప్రాథమిక అవసరాలు సమకూర్చలేదంటే ఎవరికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ కూడా గమనించాలా. ఈ మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు ఒకటే విన్నవిస్తా ఉన్న ప్రభుత్వానికి, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించి బీసీ విద్యార్థులకు కావలసినటువంటి అన్ని వసతులు కల్పించి ఇక్కడ కోచింగ్ రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా దీనిపైన మరి కొద్ది రోజుల్లోనే కలెక్టర్ దృష్టికి కూడా మరొక రిప్రజెంటేటివ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పందించకపోతే
జిల్లాలో ఉన్నటువంటి బీసీ నేతలమంతా కూడా అవసరమైతే నిరసనలు చేస్తాం, ఉద్యమాలు చేస్తామనేసి కూడా ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ జగనన్నకు ఎక్స్ఎం మా జగనన్న గారికి మా పితమ నాయకుడు గారికి కూడా మీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను బీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి మా ప్రియతమ నాయకులు అవినాశ్ అన్న గారు అయితేనేమి, అలాగే ఇప్పుడున్నటువంటి జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు అయితేనేమి, బీసీల ఆశాజ్యోతి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు అయితేనేమి, ఈ బీసీ భవన్ కోసం ఆర్టీసీలు వాళ్ళ ఎంట పడి వాళ్ళ ఎంట తిరిగి ఏనక పగలనక తిరిగి వాళ్ళ కోసం తిరిగితే ఇది కొంతమంది దుశక్తులు ఇది వద్దు, కడప నడిపడిలో విలువైన స్థలం ఇది ఇక్కడ ఇచ్చేదానికి కాదు అని కొందరు దుశక్తులు అడ్డుపడడం జరిగింది. కానీ మా నాయకులు కాదు, బీసీ విద్యార్థులు చదువుకోవాలంటే బస్టాండ్కు దగ్గరగా ఉండాలి, వాళ్ళు 100 రూపాయలతో చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టలేరు బీసీ విద్యార్థులని మా నాయకులు, మా ప్రియతమ నాయకులు అందరూ ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఆయన విన్నవించుకొని ఆయన తెలుసుకొని ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి నాయకత్వంలో సెంటు కోటి రూపాయలు విలువ చేసే 20 సెంటు కేటాయించిన బీసీ భవనం జరిగింది. అంటే ఎవరు కష్టపడారు, ఎవరు ఇచ్చారు? ఇది అత్త సొమ్ము అల్లు దానం చేసినట్టుంది. మా నాయకులు కష్టపడి, మేమంతా కష్టపడి బీసీ భవన్ మా ఎంపీ గారు 6 కోట్ల సొంత నిధులతో దీనికి ఇవ్వడం జరిగింది, కట్టడం జరిగింది. కానీ ఈరోజు బీసీ భవన్కు చిన్నవి పెద్దవి కాదు, చిన్నవి కుర్చీలు, మౌలిక వసతులు, బెడ్స్, కుర్చీలు, లైబ్రరీకి బుక్స్, పేనాలు, చదువుకునేదానికి స్టడీ హాల్ ఉంది, అక్కడ కుర్చీలు, ఇలాంటివి పెద్ద కాదు, అంతా ఒక 50 లక్షల పెట్టుబడితో తయారయ్యేటివి ఇవన్నీ. కానీ కూటమి ప్రభుత్వం దాని ఫంక్షన్ హాల్ కింద బాత్రూములు లేవు, కొద్దిగా అంత కలిసి 50 లక్షలు పెట్టుబడి. కానీ కూటమి ప్రభుత్వం అది పట్టించుకోవడంలే. అది అసలుకు దాని బీసీ భవన్ ఉంది ఆలోచనలు వాళ్ళకి లేదు, ఉంటే వాళ్ళకి ఇది డెవలప్ అయ్యిండు. కానీ ఒక బీసీ సంక్షేమ సంఘం ఒక సంఘానికే పరిమితం కాదు ఇది. అతను మొదటిగా బీసీ సంక్షేమ సంఘం రద్దు చేయాలి. దొంగలకు పట్టం కట్టారు, దొంగలకు పట్టం కట్టారు. ఒక బీసీ సంక్షేమ సంఘాన్ని దొంగల పట్టం అది. ఒక బీసీ ఒక సంఘాన్ని ఒక కరెంటు బిల్లు బీసీ సంక్షేమ పేరుతో పర్సెంట్ పేరుతో ఉంది. అదే చిన్నది భవన్ ఉంది, చిన్నది కట్టుకునే అందరం కలిసి ఏది బీసీ సంఘానికి మీటింగ్లకు చిన్న పెన్షన్లకు కానీ చిన్నది కట్టుకున్నాం. అది అయ్యేది దాదాపు 1 సెంటు స్థలంలో నిర్మించుకున్నాము. ఎంత దాని విలువ? ఒక 2 లక్షలు, అక్కడ 3 లక్షలు. దానికి అంత దగ్గర 1000-2000 కాబట్టి 9 లక్షలు పెట్టుబడి దానికి అయింది అని చెబుతున్నారు కొంతమంది. కానీ అంత కాలేదు. అలాగే బీసీల కోసము ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ముందు దివంగత నేత వైఎస్ఆర్ ప్రభుత్వము బీసీల ఆచార్యులైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే, సతీ సావిత్రిబాయి వాళ్ళు రాజ్యాంగం కోసం ఎన్నో, డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడ్డారు బీసీ విద్య అందరిని చదివియాలా అని. అదే దారిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు కూడా అదే ప్రభుత్వం అదే దారిలో నడిచారు. బీసీల కోసము ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన గుడి కట్టుతున్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో గుడి కడుతున్నారు, రాజశేఖర గుడి కట్టారు కూడా, కట్టుకున్నారు. అదే దారిలో ఒక ముందు అడుగు వేసి జగనన్న బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అనే విధానంతో డెవలప్ రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ డెవలప్ చేసిన వ్యక్తి మా జగనన్న. కానీ కూటమి ప్రభుత్వం అదేమి చూడలేదు. కనీసం బీసీ భవన్కు మౌలిక వసతులు కూడా కల్పించలేని ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుంది అని అడుగుతున్నాం మీడియా ముఖ్యంగా.
ఒక్క రూపాయి బడ్జెట్ ఇవ్వలేదు. అది కూడా చెప్తే మీ చేత కాదంటే మా ఎంపీ గారిని అన్నా ఒక 50 లక్షలు కేటాయించండి అంటే ఇప్పుడు కూడా కేటాయించి సిద్ధంగా ఉన్నారు. మీ చేత కాదని అంటే మీ ఇప్పుడు కూడా మా ఎంపీ గారిని మా బీసీల నాయకులందరూ పోయి అన్న ఒక 50 లక్షలు కేటాయించిన కొడవలు ఉన్నాయంటే ఇచ్చే శక్తి ఆయనకు ఉంది, ఇస్తాడు కూడా మేము అడిగితే. కానీ మీరేం చేస్తున్నారు? లేదు, ఎవరో ఒక దొంగలకు పట్టం కట్టారు కానీ అది కాదు, ఆ సంఘాన్ని రద్దు చేయాలి. వీడియో తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.